ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది మనకు తెలుసు. చాలామంది ప్రార్థన ద్వారా వారి సమస్యలకు, వ్యక్తిగత కుటుంబ సమస్యలకు, సంఘ సమస్యలకు పరిష్కారం పొందుతూ అనుభవాలు ఉంటాయి. అటువంటి అనుభవాలు వారికి ఉంటాయి. వారు ప్రార్థన ద్వారా మరి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మరి సమస్యలకు వారి ప్రార్థన ద్వారా వారు మరి విజయం పొందుతూ, జవాబు పొందుతూ వచ్చినట్లుగా చాలామందిని మనం గమనించగలం. కొంతమంది ఈ ప్రార్థన శక్తి లేక మరి వారి జీవితాల్లో దేవునితో, ఆత్మతో వారు విలీనము కాక, ప్రార్థించక, నిరుత్సాహముతో నిరాపరాధంగా జీవించేవారు కూడా ఉంటారు. సంఘంలో ఈ రెండు గుంపులు ఉంటాయి. కొంతమంది ప్రార్థనా పరులు ఉంటారు, కొంతమంది ప్రార్థన లేమి కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే ప్రార్థన రుచి ఎరిగిన వారు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని ప్రార్థన ద్వారానే ప్రారంభించి ప్రార్థన ద్వారానే ముగించుకుంటారు. దైవజనుడైన భక్సింగ్ గారు మనకు నేర్పిన ఈ గొప్ప పాఠము, గొప్ప అనుభవాన్ని మన జీవితంలోనికి తీసుకొని వచ్చేట్టుగా ఆయన మనకిచ్చిన ఈ ప్రత్యక్షతలో నిజంగా చాలామంది మనం చాలా స్థలాల్లో దైవజనులను చూడగలం. కానీ చాలా మందిరాలు కూడా మనం చూస్తూ ఉంటాం, సేవకులను చూస్తూ ఉంటాం, పరిశుద్ధులను, విశ్వాసాలను చూస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అనేది చూడండి, మనం ఏ కార్యక్రమం ప్రారంభించు ప్రార్థన ద్వారానే ప్రారంభిస్తాం. అన్నా రేపు మా అబ్బాయిది బర్త్డే అన్నా, లేదా అది 15వ తారీఖు బర్త్డే అన్నా, మరి మీరు ఇంటికాడ కుడికి పెట్టాలన్నా అంటే సేవకునిలో నుంచి ఇచ్చే మాట ఏంటి? ప్రార్థన చేసి పెడదాంలేమా అన్నా. అమ్మాయికి మ్యారేజ్ చేయాలా, సాటైన సహాయం అవసరం కదా, ఎక్కడన్నా ప్రార్థన చేస్తామమ్మా. అంతా ప్రార్థన, అంతా ప్రార్థనే. ప్రార్థన లేకుండా మనం ఏ కార్యక్రమం చేయం. ప్రార్థన లేకుండా ఏది ముగించుకోం. ప్రార్థనలో ఉన్న శక్తి అనేక స్థలాల్లో ఇది లేదు. చూడండి, మనం కుడికి వచ్చిన వెంటనే అన్న దైవ సేవకుడు దయచేసి ఒకరైనా ఇద్దరైనా ప్రార్థన చేయండి కుడికి కొరకు అంటాడు. ఒకరు ఇద్దరు చేస్తారు, అయిపోయి. తర్వాత దైవ సేవకుడు చేస్తాడు. పాటలు, తర్వాత వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుంటాం, వాక్యం ధ్యానిస్తాం. చూడండి, ప్రార్థన లేకుండా ఏ కార్యక్రమం మనం జరుపుకోలేం. ప్రార్థనలో ఉన్న శక్తి ఎలాంటిది. కాబట్టి అటువంటి మరి భాగ్యము దేవుడు మనకు ఇచ్చినాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ మనం పవిత్రపరచబడతానే ఉంటాం. అణువు గడియ ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన అనేది మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన సింపుల్ మెథడ్ అంతే. కాబట్టి ప్రార్థన అనేది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన సమయంలోకి వచ్చినాం. మనము ఎందుకొరకై అంటే మనము లోకము కొరకై, లోకములో ఉన్న వారి కొరకై, నశించుచున్న వారి కొరకై, దేశము ప్రపంచం యొక్క క్షేమం కొరకు ప్రార్థించేవారం మనం. తర్వాత సంఘము కొరకు ప్రార్థన చేసేవాళ్ళం, తర్వాత కుటుంబం కొరకు, తర్వాత వ్యక్తిగతమైన వాటి కొరకు ప్రార్థన చేసేవారం. మనం ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్తే మనకు న్యాయం దొరుకుతుందంటే అక్కడికి వెళ్తాం. ఆ మనుషుని దగ్గర మనకు న్యాయం ఉందంటే అక్కడికి వెళ్తాం. ఏదైనా ఒకటి చెప్పుకోవడానికి, సమస్య పరిష్కారం కావాలంటే అక్కడికి వెళ్తాం. అంటే న్యాయం చేసే వ్యక్తి దగ్గరికే మనం వెళ్తాం. బైబిల్లో మనకు తెలిసిన ఒక భాగం ఉంది. ఒక విధవరాలు, ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు మాటి తరచుగా మాటికి వెళ్తా వచ్చింది. అతను కఠినుడే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని బైబిల్లోనే వ్రాయబడింది. ఇంకా నో డౌట్, అతను న్యాయం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు. కానీ ఆమె మాటికి వెళ్ళి ఆయనతో మొరపెట్టుట వలన, మనవి చేయటం వలన అన్యాయస్తుడికి మారుమనసు వచ్చేసింది. అన్యాయస్తుడే ఫిదా అయిపోయినాడు. అరే, ఇన్ని పర్యాయములు ఆమె వస్తూ ఉంది తన మనసులో అనుకున్నాడు. ఇన్ని పర్యాయములు మాటికి వస్తూ ఉంది ఆమె, ఏమైనా ఆమెకు న్యాయం
చేయాలా? ఒక అన్యాయస్తుడు అనుకున్నాడు, మన దేవుడు ఎలాంటి వాడు? అడగక మునిపే మన యొక్క అవసరతను తీర్చేవాడు, సిద్ధపరిచిన వాడు అన్నమాట. తన యందు భయభక్తులు గలవారి నిమిత్తమై ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమై నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో, అది మనం దాన్ని పొందాలా. మనం ఇక్కడికి వచ్చాం కర్మేల్లోనికి. నీవు నేను ఏదైనా ఒకటి మనం సంపాదించుకొని వెళ్ళాలా, ఏదైనా పొంది వెళ్ళాలి. ఇక్కడి నుండి మనం వచ్చాము ఇక్కడికి, ఏదైనా ఒకటి ఆత్మీయంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా, సంఘముగా ఏదైనా మనం ఇక్కడ నుండి పొందే వెళ్ళాలా. అటువంటి ప్రార్థన మనకు అవసరమైంది. కాబట్టి మనం ప్రార్థించడానికి చేరువచ్చిన మనము చూడండి, ఒక వ్యక్తి న్యాయం చేస్తాడు అని ఆ వ్యక్తిని నమ్ముకొని నిజముగా లోకములో గౌరవం లేనివారు, ఎవరు వారిని గౌరవించరు, ఎవరు వారిని ప్రేమించరు, ఎవరు వారిని గౌరవించరు, ఎవరు వారిని ప్రేమించరు. అయినప్పటికీ లోకము వారికి గౌరవం ఇవ్వలేదు, లోకం వారిని ప్రేమించలేదు. వారు గొప్ప ధనవంతులు కాదు, లేక గౌరవం ఉన్న వాళ్ళు కాదు, లేక ఒక పదవి ఉన్న వాళ్ళు కాదు, ఒక సామాన్యమైన వారు. కానీ లోకంలో వారికి గౌరవము లేదు, వారిని ఎవరు ప్రేమించరు. అయినా వారు ఒక వ్యక్తిని నమ్ముకున్నారు. వారి నమ్మిక చూడండి ఎలాంటిదో. ఒక వ్యక్తిని నమ్ముకున్నారు, ఆ వ్యక్తి దగ్గరికి వాళ్ళు వచ్చినారు, ఆయన న్యాయం చేస్తాడని వచ్చినారు, ఆయన వద్ద న్యాయం ఉంది అని వచ్చినారు. వాళ్ళని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 16 మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. తర్వాత వేశ్యులైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచి, వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగింపుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. 18 వచనం. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనను, మేమిద్దరము కూడా ఉన్నాము, మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవరును లేరు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎన్నో తప్పిదములు కలిగిన వాణ్ణి తండ్రి, ఎన్నో పొరపాట్లు బలహీనతలు కలిగిన వాణ్ణి, బోధించుచున్నాను, ప్రకటించుచున్నాను, పాడుతున్నాను, సేవిస్తున్నాను ప్రభువా. అయినా తండ్రి నిన్ను మరిచిన గడియలు ఎన్నో కలవు తండ్రి. లోకము దాని ఇచ్చను నెరవేర్చుకున్నట్టుకు అవి నన్ను సమీపించినప్పుడు నిన్ను మరిచిన సందర్భాలు ఎన్నో కలవు ప్రభువా. నన్ను క్షమించుము తండ్రి. 10 శిక్ష నా మీదకి రాకుండా నన్ను కాపాడము. నీ రక్తంతో నన్ను పవిత్రపరచుము. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను సంతృప్తిపరచలేని జీవితం నాలో ఉంది ప్రభువా. నా ద్వారా నాకు కానీ, నా కుటుంబములకు కానీ, నా సంఘములకు కానీ క్షేమమును చూడలేని పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. అందును బట్టి నా జీవితంలో కరువు వచ్చింది, అందును బట్టి నా కుటుంబంలో కరువు వచ్చింది, అందును బట్టి ప్రభువా నా సంఘములో కూడా కరువు వచ్చింది ప్రభువా. నేనున్న ప్రాంతమంతా కరువుతో నింపబడి ఉంది, అది నాశనం చేయబోతా ఉంది. నన్ను క్షమించుము తండ్రి. అటు నాశనము నా సంఘము పైకి, నా కుటుంబం పైకి, నా పైకి, లోకం పైకి రాకుండా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ యొక్క కరుణ నా పైన ఉంచుము. పానదాయకుల అధిపతి తన తప్పిదమును ఒప్పుకున్నట్టుగా నేను కూడా ఒప్పుకుంటున్నాను ప్రభు. ఇంతగా బాధ్యతలు అప్పగించి, పరిచర్యను అప్పగించి నన్ను నడిపించుచున్నారు కాబట్టి ప్రభువా, నిజముగా నాలో ఉన్న అంధకారమును నేను వెలుగును సృజించువాడనని సెలవిచ్చినారు. అంధకారమును తీసివేసి నా హృదయంలో వెలుగును నింపుము ప్రభు. దేవా కనికరించుము దేవా. నన్ను మీరు నా కొరకు కార్చిన శిలువ రక్తము, అమూల్యమైన రక్తంతో నా ప్రతి పాపదోషములను కడుగుము, పవిత్రపరచుము. నన్ను పరిశుద్ధునిగా, పవిత్రంగా ఉంచుకొనుము. నా ప్రాణాత్మ దేహములు సమస్తమును
పవిత్రంగా ఉంచుకును. నీ వాక్యమును నాకు దయచేయము. నీ వాక్యము నా హృదయములో ఉంచుము. నీ వాక్యము నా హృదయములో ఉత్పత్తిని చేయము. మా అందరిపైన పరిశుద్ధాత్మని యొక్క సంధింపును దయచేయము. యేసు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. న్యాయం కొరకు వచ్చినారు ఆ ఇద్దరు వేశ్యలు కదా, చాలా క్లియర్గా రాసినాడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ. ఇద్దరు వేశ్యలండి వాళ్ళు. వాళ్ళకేం అవసరం ఉంది న్యాయం? వేశ్యలకి ఏం చింత ఉంటుందండి. వాళ్ళు భర్తను మోసం చేస్తారు, పిల్లలను మోసం చేస్తారు, ఆయన వారిని మోసం చేస్తారు, దేవుణ్ణి మోసం చేస్తారు. కామవాంఛలు కలిగి లోకములో ఎవరినైనా మోసం చేస్తారు. వాళ్ళు ఎవరినైనా చంపుతారు, ఎవరినైనా చంపుతారు. పిల్లలైనా చంపుతారు, భర్తనైనా చంపుతారు. భర్త వ్యభిచారైతే పిల్లలైనా చంపుతాడు, భార్యనైనా చంపుతాడు. అటువంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీలు వీళ్ళు. ఎంతమంది కాపురాలు కూల్చుండ్రో వీళ్ళు, ఎంతమందిని నిరాధారులుగా చేసిండ్రో వీళ్ళు. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులను, ఎంతమందిని చంపుతూ వచ్చినారో. వారి యొక్క ప్రేమ కొరకై, వారి యొక్క అందచందాల కొరకై, వారి మీదున్న ఆ యొక్క ఇష్టముతో, కోరికలతో ఎంతోమంది చచ్చిపోయిన వారు ఉన్నారు. ఈనాడు సమాజంలో అదే జరుగుతూ వచ్చింది, జరుగుతున్నాయి కూడా. ఒక స్త్రీ మీద ఒక పురుషుడు ఇష్టపడితే వాడు తన భార్యనైనా చంపుతున్నాడు, పిల్లలైనా చంపుతున్నాడు. ఆస్తి అంతా పోతా ఉంది, ఉద్యోగాలు పోతున్నాయి, ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నాడు, ఆరోగ్యమును పోగొట్టుకుంటున్నాడు, కడకు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇటువంటి వారిని బట్టే. కానీ ఒక దినము వాళ్ళకి న్యాయం కావాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరి వద్దకు న్యాయం కొరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి వాళ్ళకు. కానీ వారికి కూడా న్యాయం కావాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే ఇద్దరు బిడ్డలను కన్నాడు. ఒక స్త్రీ ఏమో నిద్రపోతూ ఆ బిడ్డపైకి పొలిరింది, వాడు చచ్చాడు. ఇంకొక స్త్రీ ఏమో మెలకువతో ఉంటూ వచ్చింది, కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఒకానొక దినమున జరిగిన సందర్భం ఏంటి అంటే, నిద్రపోయిన ఆ స్త్రీ మెలకు వచ్చింది, బిడ్డను చూసుకునేది, వాడు చనిపోయాడు. వాడు నెమ్మదిగా తన మంచం పక్కలో ఉన్న మెలకువగా ఉన్న ఆ బిడ్డను తీసుకొని చనిపోయిన తన బిడ్డను అక్కడ ఉంచింది. చచ్చిన దాన్ని ఎవ్వరు ఇష్టపడరండి. ఆత్మీయంగా చచ్చిన వ్యక్తిని ఎవ్వరు ఇష్టపడరు. ఆత్మీయమైన వరములు చచ్చిన వారిని కూడా ఎవరు ఇష్టపడరు. దేవుని సంఘాల్లో ఈనాడు చాలామంది వాళ్ళ వరాలు చచ్చిపోతున్నాయి. కారణం ఏంటంటే అవిధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి, వారు దేవుని ఇంటికి విరోధముగా ఉన్న కారణాన్ని బట్టి ఆత్మీయమైన వరాలన్నీ కూడా కాల్చబడుతున్నాయి, మూసివేయబడుతున్నాయి, సమాధి చేయబడుతున్నాయి, అవి చచ్చిపోయాయి. ఒకనొక సందర్భంలో నేను కడపలో రక్షింపబడ్డాను. కడపలోనే ప్రభువుని ఎదిగినాను. తర్వాత నేను చిన్నప్పటి నుండి పాటలు పాడేవాడిని. కాబట్టి రక్షింపబడిన మరుసటి దినం నుండే నేను ఒక సువార్త గాయకుని. ముందు నేను డ్రామా యాక్టర్ను, చిన్నతనం నుండి రంగస్థల నటుని నేను. తర్వాత రక్షింపబడిన తర్వాత మరుసటి దినము నుండే నేను సువార్త గాయకుని. ఇండియా అంతా తిరుగుతూ వచ్చిన దేవుని కొరకు ఏ భాష అవసరమైతే ఆ భాషలో పాట రాసుకోవడం మాడడం, సువార్త పాటలు. రక్షింపడిన ఒక మొదటి దినాల్లో ఏదో సందర్భం సేవకుని మీద మనస్సు కొంత నొప్పి పడింది. ఓపెన్ ఎయిర్ సువార్తకి అంతా బయలుదేరి వెళ్ళాలా, అంతా ముందున్నారు. సువార్త సైకిల్కు మైకులు కట్టేసినారు. ఎవరుంటారండి ముందాడ? అక్కడ వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ముందుంటారు. కాబట్టి నేను కూడా ముందు ఉండాలా, చెప్పాల్సిన అవసరం లే. స్థానిక సంఘంలో నా యొక్క స్థానం అది, అంతే. సువార్త పాట పాడాలి. రక్షింపుడు కొత్త దినాలు అది,
నాకు అనుభవం లేదు, ఆత్మీయంగా నేను లేను. ఏదో ప్రభు దర్శించినాడు, రక్షించుకున్నాడు, అనుభవం అయితే లేదు నాకు. కాబట్టి ఏదో కొంత వ్యాకులం ఆయన పైన నాకు వచ్చేసింది. వెనక నిలబడకు, సువార్తగా వెళ్ళాడు కానీ వెనక నడవకుండా. ఆయన చూసినాడు, స్టార్ట్ చేయాలి పాట. పుష్పరాజు చేయడం చూసినాడు. పుష్పరాజు వెనకున్నాడు. నాన్న ఎవరు చెప్తే, ఏ పుష్పరాజు రా అని చెప్పి కుక్కతో పాడిస్తా అన్నాడు. గాడితో పాడించినాడు, కుక్కతో ఎందుకు పాడాడు? నెమ్మదిగా పోయినా. అవునా కదా? ఈ రీతిగా గర్వించి అనేక మంది దేవునింటిలో ఏదైనా సరే, కొంతమందికి దేవునింటిలో ఆయా పరిపరి విధాలుగా సంఘంలో దేవుడు సహోదరులను అందరిని కూడా పలు విధములుగా తన పని నిమిత్తమే అభిషేకించి వరములించి వాడుకుంటూ ఉంటాడు. చాలామంది అవి పోగొట్టుకుంటారు అవిధేయతను బట్టి. భూస్థాపితం వాడుకోడుగా, అవిధేయతను బట్టే వాడుకోడు, అంతేగా. లేకపోతే నువ్వు ప్రేమించేవాడవైతే ఎందుకు వాడుకోడు? దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉంటే ఎందుకు వాడుకోడు? కాబట్టి ఈ స్త్రీలు ఇరువురు కూడా దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలంలో ఒక స్త్రీ సోమరిదయ్యి ఏం చేసింది? బిడ్డను చంపుకున్నది, తీసుకుపోయి పెట్టింది, వచ్చింది. సరే, రెండవ స్త్రీ తెలివిగలిగితే ఆమె ఏం చేసిందంటే నెమ్మదిగా బిడ్డను నిదానించి చూచి, వీడు నా కడుపున పుట్టినవాడు కాదు, వీడు నా కడుపున పుట్టినవాడు కాదు. ఒక వేశ్య అంటా ఉంది, రాజా వీడు నా కడుపున పుట్టినవాడు కాదు. ఎవరనేది? నీతిమంతురాలనేది అన్నమాట, పరిశుద్ధురాలనేదా, భర్త యందు భయభక్తులు కలిగింది అనేదా, దేవుని యందు భయభక్తులు కలిగినది ఏమన్నా అనేది అన్నమాట. వీడు నా బిడ్డ కాదు. నిదానించి చూచింది, తన బిడ్డ కాదు అని ఆమె నిర్ధారణ చేసుకున్నది. ఒక వేశ్య తన గర్భములో నుండి వచ్చిన బిడ్డను చచ్చిన తర్వాత చచ్చిన వాడిని చూచి, వీడు నా బిడ్డ కాదు. ఒక వేశ్య మాట్లాడుతూ ఉంది. దేవుని ప్రజలమైన మనం ఇది నాది కాదు అన్న వాటిని మనం వెంబడిస్తూ ఉంటాం. అవి మనవి కావండి, వాటినే వెంబడిస్తాం. అవే మనవి అన్నట్టుగా వాటి కొరకే ప్రయాసపడుతూ ఉంటాం. వాటి కొరకే పోట్లాట, వాటి కొరకు సమస్యలు, వాటి కొరకు అసమాధానములు మన జీవితాల్లో ఉన్నాయి. ఏదైతేనేమి సమస్య, న్యాయం దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలా? వేశ్యలు న్యాయం కొరకు రాజు వద్దకు వచ్చినారు. వేశ్యలు న్యాయం కొరకు రాజు వద్దకు వచ్చినారు కదా. రాజు ఏం పవిత్రుడా? ఆయన ఏమన్నా చెప్పండి. సొలొమోను రాజు పవిత్రమైన వాడా కదా? కామాతురత కలిగిన వాడు. అటువంటి సొలొమోను వద్దకే వచ్చారు. ఎందుకంటే నియమింపబడిన రాజు కాబట్టి, ఒక శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు, కామవాంఛ తప్పుడు కోరికలు కలిగిన వాడు అయినప్పటికీ అతని వద్ద న్యాయము దొరుకుతుందని, ఏదైనా న్యాయం చేస్తాడని వేశ్యలు ఆశించి రాజు వద్దకు వచ్చేసినారు. మనము వెళ్ళాం దేవుని వద్దకు. చదవండి లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు ఎలాంటి వారమంట? మనం అది మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. ప్రతి తండ్రి ప్రతి తల్లి గుర్తుపెట్టుకోండి, నాకు 3 కొడుకులు కదా, నా 3 కొడుకులు నా వల్ల పాట పాడాలని, నా వల్ల వాక్యం చెప్పాలని, నా వల్ల సేవ చేయాలని నేను అనుకుంటా ఉన్నా. నాకన్నా ఇంకా మెరుగైన భూమి మీద తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చదగినది
మోసంతో కాదు, లంచంతో కాదు, అక్రమంతో కాదు. మీ పిల్లలకు మీరు ఆస్తులు సంపాదించాల్సిందే. అది దేవుని వలన పొందాలా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చును అన్నట్టుగా దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది. పిల్లలకు పంచి ఇవ్వాలి మనం కదా. మనము ఇంత చెడ్డవారమైండు, నా కుమారుల కొరకు నేను, నీ బిడ్డల కొరకు నువ్వు. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా పరిశుద్ధాత్ముడు వ్రాయించినాడో, ఎంత చక్కగా వ్రాయించినాడో చూడండి. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా, మన పిల్లలకు మంచిది ఇయ్యాలని మనం ఎరిగిన వారమై ఉన్నాము అని వాక్యం చెప్తా ఉంది. మరి నాకెందుకు ఉండదు? దేవుడు మాట్లాడేది అది. మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మీరు ఎరిగి ఉన్నారే, మరి నా పిల్లలకు నేను మంచిది ఇవ్వనా? దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఎవరు ఆ పిల్లలు? ఎవరండి? ఎవరు ఆయన పిల్లలు? ఎవరు? అందరూ. 3 కొడుకులు ఉన్నారు నాకు, చెప్తాను కదా. 3 దారుల్లో పోతారు. నా మనసుకు తగ్గట్టుగా పోరు వాళ్ళు. ఒక టైం వస్తుంది, 3 వస్తారు. 3 దేవుని ఎరిగినారు, 3 వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు, సేవలు అన్నిటి సహకారమే. కానీ మనస్తత్వం గురించి చెప్తాను నేను. ఒకరి మనస్సు ఇట్లా పోతుంది, ఎండ్రకాయల మాదిరి. ఎండ్రకాయలు అంటే రైతులకు తెలుసు, వరి పొలాలలో ఎండ్రకాయలు తెలుసు కదా, ఇట్లా నడుస్తూ ఉంటాయి కదా. అన్నీ తెచ్చి పెట్టండి, ఒక 10 కట్టండి. 10 ఎండ్రకాయలు పట్టుకొని వచ్చి ప్రాణంతో మూట కట్టుకొని తెచ్చి అక్కడ వదలండి. లైన్గా పోతాయా? ఎట్లా పోతాయి చెప్పండి? దాని ఇష్టం వచ్చినట్టు అయిపోతాయి. అట్లా మన మనసు ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు వారి ఇష్టానుసారమైన జీవితంలో జీవించుతున్నారు వాళ్ళు. అయినప్పటికీ మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలన్న మనసు కలిగి ఉంటే, మరి మీ పరలోకపు యొక్క తండ్రి కదా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు. సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా. ఓకే, ఎవరు ఆయన పిల్లలు అంటే అక్క ఏం చెప్పింది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కరెక్ట్, అది కూడా. కానీ మరి దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సమాంతరంగా ఇస్తారండి. అందరూ తన పిల్లలే. ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద. అంతే, వారు తిరుగుబడి ఉన్నారు, అంతే. వాళ్ళు ఎవరు? అన్యులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు. మనం తిరుగుబడినవా లేదా? అందరి గురించి వ్రాయబడింది ఇది. కాబట్టి ఆయన పిల్లలు, లోకంలో ఉన్న ప్రతి మనుషుడు ఆయన చేత నిర్మాణమైన వాడే. సాంప్రదాయాలు, జనరేషన్, కులాలు, వారి యొక్క భావాలను బట్టి ప్రజలు ఆ రీతిగా చెదిరిపోతూ వచ్చిందంతే కదా. అందరూ ఆయన పిల్లలే. ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు. పరలోకపు తండ్రి అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి చచ్చినది నాది కాదు అని వేశ్యలే ఒక రాజు వద్దకు వచ్చి మనవి చేస్తూ ఉన్నాయి. వేశ్యలు వచ్చాయి, రాజు వద్దకు వచ్చి మనవి చేసి న్యాయాన్ని పొంది వెళ్ళాయి. ఇంకా ఆ సందర్భాలు మనకు వద్దు, ఇంకా లోపలికి పోతాం మనం, చాలా టైం లేదు మనకు కదా. వేశ్యలు ఒక రాజు వద్దకు వచ్చి మనవి చేసి, అంటే లోకములో నున్నవారు,
లోకము చేత ద్వేషింపబడిన వారు, లోకము చేత ప్రేమింపబడిన వారు కదా, అన్యాయముగా జీవించేవారు, వారు వచ్చి రాజు వద్దకు వచ్చి లాభాన్ని పొంది వెళ్ళారు. ఒక స్త్రీ వెళ్ళింది కదా, ఒక స్త్రీ శిక్షకు పాత్రురాలైంది, ఇంకో స్త్రీ వెళ్ళింది. సరే, మనకు కావాల్సిందంటే న్యాయము. ఒక వేశ్య ఒక రాజు వద్దకు వచ్చి మనవి చేస్తే ఆమె సమస్యకు పరిష్కారం చేసిన ఆ రాజు, పరలోకపు రాజు, నీతిమంతులైన తన పిల్లలు ఆయన వద్దకు వెళ్ళి చేతులు దాచి ఆయన ఇవ్వడా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అయితే మనం ఏమంటామంటే, నాయనా బాణలో ఏమైపోయినాయి? బాణలన్నీ ఖాళీ అయిపోయినాయి నాయనా. తల్లి కోరిక మంచిదే, తల్లి మాట మంచిదే. ప్రభు ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా, నీకు దేవుడు ఏమి ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు, అంతే. ఇంకా రాసుకొని పెట్టుకో ఈరోజు. ఆయన సమయం వచ్చినప్పుడు ఒక్క గడియ కూడా ఆలస్యం చేయకుండా నీ అవసరత ఏముందో, ఎవరెవరికి ఎంత అవసరతో పరిణామమును బట్టి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మనకు. మనం అడుగుతూనే ఉండాలి మాటి మాటికి. ఆమె అడిగింది ప్రమోదకు వచ్చి, ఏమడిగింది? నాయన ద్రాక్షారసం అయిపోయింది అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. రానే వచ్చింది. ఎంతవరకు నింపబడ్డాయి? అంచుల వరకు నింపబడ్డాయి. నీ జీవితంలో ప్రభు సమయం వచ్చినప్పుడు, నువ్వు మనవి చేసినప్పుడు, ప్రభు సమయం వచ్చినప్పుడు అంచుల వరకు నీ సమస్యకు పరిష్కారం చేస్తాడు. ఇది మనం ఒక నమ్మకం కలిగి ఉండాలి. కసాపురం గురించి నేను ఒక మాట విన్నా. మరి అది వ్యక్తిగతమైందో సంఘమో కానీ నిజంగా మీ కొరకు కలకత్తాలో ప్రార్థన చేస్తున్నారు. మీరు సహకరించిన సహకారాన్ని బట్టి మీ కష్టంలో, మీ ప్రార్థనలో నేను కూడా ఒక వ్యక్తినే. జూన్లో మేము సువార్తకి వెళ్ళినాం కలకత్తాకు. ఇక్కడ నుండి దేవుడు మేము రాలేము, మేము పంపిస్తామన్నట్టుగా పంపించినారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళను పంపండి. మా దగ్గర ఏమి లేదు, మేము ఏదో చిన్న చిన్న స్థలాల్లో చిన్న చిన్న విధానంలో పోషింపబడతా ఉన్నాం కాబట్టి కలకత్తాకి వెళ్ళి సువార్త ప్రకటించేంత శక్తి మాకు లేదు. కానీ ఇక్కడ నుండి ప్రేమించి మమ్మల్ని పంపించినారు మీరు. ఎందుకంటే సందర్భం కాబట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ గురించి కలకత్తాలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ కష్టంలో మేము పాలు పొంది మీరు చేయవలసిన పని మేము చేసేసి వచ్చినాం. 4 దినాలు కలకత్తాలో సేవ చేసి వచ్చేసినాం. ఈ రీతిగా ఇండియాలో చాలా స్థలాల నుండి వచ్చినారు. చాలామంది సహకారం అందింది. ఆ దినాలలో కొన్ని వేలు కాదు లక్షల ట్రక్స్ ఇచ్చినాం. మేము లక్షల మందితో డీల్ చేసినాం. చీమల పుట్టల వలె ఉంటారు. రాత్రి 10-11 వరకు, సాయంత్రం 4 నుండి ఇక రావడము వెళ్ళడమే. ఒక సర్కిల్ ఉపకరిస్తూ వచ్చినాం. ఆ ఫలితంలో ఖచ్చితంగా నీ భాగం ఉంది. నీకు ఫలితం, ఆ కష్టంలో నీ కష్టం ఉంది. ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు పొందగలవు. కాబట్టి పరలోకపు యొక్క దేవుడు ఆ వేశ్యలు వచ్చి ఒక రాజు వద్ద మనవి చేస్తేనే తన బిడ్డను ఆమె తీసుకొని వెళ్ళింది. ఒక వేశ్య వచ్చి రాజు దగ్గర మనవి చేస్తే తన బిడ్డను తనకు, అవన్నీ వేరే సంగతులు, ఆయన చెప్పినట్టు అయిన సందర్భాలు. మరి మనము తప్పకుండా తీసుకువెళ్తాం మన బిడ్డను. మనం దేవుడు మనకేమి ఇచ్చినాడో అది వాస్తవమైనది, అది ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్ళగలం. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి, అంతేగా, తిరుగులే. ఒకనాడు తీసుకొని వెళ్తావు రక్షింపబడిన నీ భర్తను. నీ భార్య, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీకున్న సమస్యల కొరకు ప్రార్థన చేయి. డెఫినెట్లీగా ఒకనాడు ఆ అనుభవంలోనికి వెళ్తావు. అయితే ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ ప్రార్థన ఎలాంటిది అంటే, నువ్వు చేసే ప్రార్థనను బట్టి 1 కొరింథీ 2:9 రాయబడినట్లుగా, దేవుని ప్రేమించు వారికి చదవండి అన్నమాట. ఇందును గూర్చి
దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము. అది నిజముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అంతేగా. చూడండి, ఒకనాడు ఇప్పుడు నన్ను చూస్తే, నా స్నేహితులు, నా బంధువులు చూస్తే, పుష్పరాజు నువ్వు ఎంతగా ఎదిగిపోయినావు అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అంతే. నేను మీ మాదిరి ఒక సామాన్యంగా పేద కుటుంబంలో జన్మించిన. దేవుడు నాలో ఉంచిన దాన్ని బట్టి దేవుని కొరకు నేను చాలా ప్రయాసపడతా వచ్చిన. సువార్త అంటే నేను ఎంత దూరమైనా వెళ్ళిన. చెన్నై మొదలుకు, ఈ బంగాళాఖాతం మొదలుకొని ఎంతవరకు, ఆఖరి ఢిల్లీ వరకు, పాకిస్తాన్ వరకు వెళ్ళిన సువార్తలకు. నాలో ఉన్న ఆసక్తి ఎలాంటిది, దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళు అంటారు, నా స్నేహితులు అంటారు, దేవుడు నేను ఎంతగా దీవించినాడయ్యా, నా దేవుడు నన్ను దీవించినాడు. అదే నేను చెప్పుకునేది. అంతే. యవనస్తులైన వారు మీరు స్థానికంగా సిద్ధపడి మీరు అనేకులకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమించు వారి కొరకు అవి ఏమేమి సిద్ధపరిచాడో కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరము కాని సంగతులు దేవుడు ఉంచినాడు. మీ కొరకు ఉంచినాడు, చేరువచ్చిన అందరి కొరకు ఉంచినాడు. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, అడుగు ప్రభువును. నువ్వు దేవుని ప్రేమించి, మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించినాడు, తన ప్రాణాన్ని ఇచ్చినాడు, రుజువుపరుచుకున్నాడు. తర్వాత భూమి మీద మన అవసరతలన్నింటినీ, అక్కర్లన్నింటినీ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకిడి మీకు దొరుకును, తట్టుడి మీకు అన్నీ చేస్తాడండి. అయితే సమయం, అమ్మా నా సమయం ఇంకను తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా నీకు దేవుడు న్యాయము తన సొంత సమయంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు. అయితే నువ్వు దేవుని సన్నిధికి ఎట్లా రావాలంటే భారముతో రావాలా, భారముతో రావాలా, చింతతో రావాలా. ప్రభా ఈ సమస్య పరిష్కారం చేయాలి. నువ్వు పౌలు నేను సంఘముల కొరకు చింత కలిగి ఉన్నాను అన్నాడు. సంఘముల కొరకు చింత కలిగి ఉన్నాను అన్నాడు. సంఘముల కొరకు కన్నీరు కారుస్తున్నాను అన్నాడు. చదవండి ఆ మాటను, చదవండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకున్న అత్యధికమైన ప్రేమను తెలుసుకొనవలనని. నిండు శ్రమ అంటే ఎలాంటి శ్రమ అంటక్క? నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని. ఎందుకండి దైవ సేవకులు, పెద్దలైన వారు, సంఘము కన్నీళ్లు కార్చాలండి. దేవుడు మా హృదయాలలో ఉంచిన భారం అది. ఒక బాధ్యత గల సహోదరుడు దేవుని సేవలో బాధ్యతగా చేస్తున్నాడు అంటే తనలో ఉంచిన భారం. నీలో దేవుని సేవకు నువ్వు చేస్తున్నావు, భారంతో చేస్తున్నావు, ప్రతి కార్యక్రమమునకు హాజరవుతున్నావు, ఇష్టపూర్వకంగా దేవుని కొరకు చేస్తున్నావు అంటే నీలో ఉంచిన భారం అది. నీలో ఉంచిన భారం, దానికి లెక్క చెప్పాలా, దానికి మనము ఖచ్చితంగా లెక్క చెప్పాలా. ఒక వ్యాపారి, ఒక యజమానుడు, ఆయన వెళ్తూ భారం పెట్టిపోయినాడు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 భారం పెట్టిపోయినాడు నెత్తిన. లెక్క చెప్పమన్నాడు. మనకు తెలుసు భారం. నీలో దేవుడు ఒక భారాన్ని ఇచ్చినాడు. ఆ భారమును బట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలా, పని చేయాలా, కష్టపడాలా. చూడండి పౌలు, ఆయన ఎంతంట, చదువుక మాటను మరి. మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని. నిండు శ్రమతో అంటే తక్కువ కాకుండా నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు కొరింథీయుల పక్షమున, కొరింథీయుల కొరకు, సంఘము కొరకు, దేవుని ప్రేమించు వారి కొరకు, దేవుని కొరకై సమర్పణలు, దేవుని కొరకై ప్రాణాత్మ దేహములను సమర్పించుకున్న వారి కొరకు ఒక దైవజనుడు వ్రాసిన లేఖ ఇది.
అబద్ధం రాసినాడా దాంట్లో? భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు కన్నీళ్లు విడుచుచూ రాశాడు. మీరు మీ నిమిత్తము అంటున్నాడు. ఏమన్నాడు అన్నమాట? మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ. ప్రేమ ఉంటే చాలండి మనకు. సంఘంలో డిఫరెంట్గా ఉండద్దు. ప్రేమ అనేది 2 అక్షరాలు. ప్రేమ అనేది 2 అక్షరాలు. ఏ అక్షరం లేకపోయినా దానికి వాల్యూ లేదు. సంఘంలో ఉన్న స్త్రీలైనా, అంటే సహోదరులైనా సహోదరుడైనా, మనం ప్రేమ కలిగే ఉండాలి. ఉండలేం మనం, మనకు చేత కాదు, కానీ ఉండాల. దాని కొరకు నిండు మనస్సుతో ప్రయాసపడాలి. ఈ 2 అక్షరాలు ఉన్నప్పుడే ప్రేమ ఎలాంటిదంట? ఎంతకాలం ఉంటుందంట? అది శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి దైవజనుడు కన్నీరు ఉలపోయొచ్చు ప్రార్థన చేసినాడు. ఆత్మల కొరకైన భారం, సంఘం కొరకైన భారం, దేవుని ప్రజల యొక్క పరిశుద్ధత నీతి కొరకైన భారంతో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 2వ వ్యక్తిని చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు. నా జనులలో అంటే వాళ్ళ మేనత్త కొడుకు కాదు, మేనమామ కొడుకు కాదు, తన తల్లికి పుట్టినోడు కాదు, తన రక్త సంబంధి అసలే కాదు. దేవుని ప్రజలు తన జనులుగా, దేవుని జనులను తన జనులుగా భావించి, నా జనులలో హతమైన వారు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా పడిపోయిన వారు, వెనుకంజలో ఉన్నవారు, నిత్యనాశనమునకు జోగుచున్నవారు, ప్రభువద్దకు రానివారు, క్రీస్తుని ఎరగని వారు, మారు మనసు లేనివారు, హతమైన వారిని గురించి, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రములు కన్నీరు విడుచుచు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక కోరుకుంటా ఉన్నాడు. తన కుటుంబ క్షేమం గురించి కాదు, తన భార్య లేక తన కుటుంబం గురించి మాట్లాడడంలో ఆయన సంఘము గురించి మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని ఇంటిని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని ఇంటిలో ఉన్న దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన కన్నీళ్లు విరుచున్నట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగాను. అలాంటి ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా వారు చేస్తూ వచ్చినారు. దైవజనులు చేస్తూ వచ్చినారు. అంతేకాదు, మరి మన కొరకు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? మన కొరకు ప్రభు ఎంతగా కన్నీరు కారుస్తూ వచ్చినాడు. ఆయన 17వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. అదా కాదు, 13:17. ఓకే. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద అంటే సంఘము, ప్రజలు చెరపట్టబడినందున నా నేత్రము బహుగా ఒలపోయిచు కన్నీరు విడుచుచుండును. దేవుడే కన్నీళ్లు కారుస్తున్నాడు. దైవజనులు కన్నీళ్లు కారుస్తూ వచ్చిండ్రు. నీ కొరకై నా కొరకై శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన చనిపోయిన వారిని గురించి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. పడిపోయిన వారిని గురించి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. సమాధిలో ఉన్న వారిని గురించి కన్నీళ్లు. లాజరు వద్దకు వచ్చి ఆయన కన్నీళ్లు, లాజరు సమాధి వద్దకు వచ్చి ఆయన కన్నీళ్లు కార్చినాడు. అటువంటి కన్నీళ్లు సమాధిలో ఉన్న వారిని లేపుతుంది.
నువ్వు కన్నీళ్ళు కార్చి ఏడ్చు. సమాధి అంటే దుర్వాసనతో కూడిన పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, లోకము ఖచ్చితంగా లేస్తుంది. నువ్వు కన్నీళ్లు కార్చడానికి ప్రారంభించు, అంతే. ప్రయత్నం చేయి, హృదయం నుండి వచ్చుకోవాలా. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చడం ప్రారంభిస్తావో, సమాధి లాంటి నీ పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ అంటే దుర్వాసనతో కూడినది, అవమాన భారముతో కూడినది, మరణమైనది, మరణకరమైన పరిస్థితులు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నా, నీ కుటుంబ జీవితంలో ఉన్నా, సంఘ జీవితంలో ఉన్నా ప్రారంభించు నువ్వు కన్నీళ్లు కార్చడం. ప్రభువు కన్నీళ్లు కార్చి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు వచ్చేసినాడు బయటికి. లాజరు వచ్చేసినాడు. దీని కొరకై నువ్వు కష్టపడు. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, ఏ కష్టము చేసినను లాభమే కలుగు. సామెతల గ్రంథం ముగించుకుందాం. ఇక సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతలు 14:23. ఏ కష్టము చేసినను, కష్టపడు అంతే. నువ్వు కష్టముతో ప్రార్థన చేయి, దివారాత్రులు ప్రార్థన చేయి. నీ ప్రార్థన తన యందు భయభక్తులు గలవారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఏ కష్టం చేసినా లాభమే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంత శక్తివంతమైన ప్రార్థన మనకు అవసరమైంది. ఈ దినాల్లో మనం దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, అపవాది చేత శోధింపబడుతున్నాం. సంఘములు, దేవుని ప్రజలు పగలగొట్టబడుతున్నారు. న్యాయం ఎక్కడ లేదు, న్యాయము కనపడటం లేదు. మనం వెలుగులో సంచరిస్తున్నాము అన్నట్లుగానే ఉంది, కానీ గోడ పట్టుకుని తడవలాడుతూనే ఉన్నాం. ఇటువంటి భయంకరమైన దినాలలో మనం కొనసాగుతున్నాం. దీనంతటికీ ఒక దినం వస్తుంది, ఆయన సమయము వస్తుంది. అమ్మా, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. సంఘమునకు, వ్యక్తిగత కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు తప్పకుండా ఆయన న్యాయము చేస్తాడు. దేవుడు కష్టమునకు న్యాయం ఎట్లా చేస్తాడో అయిపోయింది వాక్యం. అక్క, దేవుడు కష్టమునకు న్యాయం ఎట్లా చేస్తాడో చెప్తాను, ముగిస్తాను. ఇంకా అయిపోయింది. ఒక సహోదరి గుంటకల్లో ఉద్యోగం చేస్తుంది అనుకుందాం. 30 కిలోమీటర్లా ఇది పత్తికొండ అనుకుందాం. ఆమె ఉద్యోగం చేస్తూ అక్కడ నుండి స్కూటీలో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం వెళ్తుంది, సాయంత్రం వస్తుంది. సాయంత్రం 6 గంటలకు డ్యూటీ ముగించుకొని ఆమె తిరిగి మార్కెటింగ్ చేసుకొని బయలుదేరి వస్తూ ఉంది. దరిదాపు 7 అయిపోయింది, ఇక వస్తూ ఉంది. మార్గ మధ్యంలో టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిపోతానే వచ్చే బండ్లన్నింటి ఆపుతా ఉంది, కార్లను. బిజీ, లోకమంతా ఎట్లుంది, బిజీగా. సాయంత్రం అయితే ఉదయకాలం డ్యూటీకి 40-50లో పోతాడు. సాయంత్రం ఇంటికి మాత్రం 60-70-80లో వస్తారు. అంతే. నేను చాలా స్లోగా వచ్చిన, నా స్పీడ్ చూడండి. ఇప్పుడు అన్నం తింటాను, ఇంకా చూడండి నా స్పీడ్ ఎటుంటుందో కదా. ప్రతివాడు అదే స్పీడ్లోనే వస్తా ఉన్నాడు, ఎవడు ఆపలే. ఆమె చెయ్యి ఆపుతా ఉంది. ఒక స్కూటరు పోతూ కొంచెం దూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాడు. చీకటి పడిపోయింది అప్పటికి. ఇంకా దరిదాపు 8 గంటల అట్లా అయిపోయింది. చీకటితో ఉంది. ఇక్కడ వాహనం వస్తేనే లైటింగ్, లేకపోతే అంత చీకటి. వాడు పోయినాడు, బండి వేసుకొని వచ్చినాడు. వస్తానే ఈమె భయపడిపోతా ఉంది. ఒక లేడీ కదా, భయపడతా ఉంది. ఏమైనా ఎందుకు వచ్చినాడు, నా విషయం, నా యొక్క సమస్య చెప్తే పరిష్కారం అవుతుందేమని. అన్నా, టైర్ పంచర్ అయిందన్నా, దాన్ని నేను తీయలేను, వేయలేను, కిట్ ఉందమ్మా అన్నాడు. కిట్ ఉందమ్మా, ధైర్యంగా ఉండు, నువ్వు
ధైర్యంగా ఉండు, అట్లా నిలబడుకో, నేను చేసేస్తలే అని చెప్పినాడు. కిట్టు అంటే ఆమెకు పంచర్ కిట్టు అంతా కూడా బండిలోనే ఉంది. అంతా వేసేసినాడు. వేసి రెడీ చేసేసినాడు. రెడీ చేసి అమ్మ ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు. ఆ స్కూటర్ మీద ఆయన వెళ్ళిపోయాడు స్పీడ్గా ఇంటికి. ఆయన కూడా స్పీడ్ వెళ్ళిపోయినాడు ఆయన. అయితే వెళ్ళిపోయే ముందు ఒక సంగతి జరిగింది. ఆమె ఒక ధనవంతురాలు, తర్వాత మంచి ఉద్యోగస్తురాలు కాబట్టి ఏదైనా హెల్ప్ చేద్దాం ఆయన పని చేసినాడని చెప్పి ఆయనకు ఒక ఇంత చీకటిలో నాకు సహాయం చేసినాడు కాబట్టి ఒక 500 రూపాయలు ఇవ్వాలనుకొని ఇస్తా వచ్చింది. అతను ఏమన్నాడంటే, అమ్మ నాకు చేసే సహాయము అక్కరగలిగిన వారికి, సహాయంలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, ఆ సహాయం పొందదగిన వారికి చేయమ్మా, నాకు కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడులే అన్నాడు. ఏమన్నాడు? సహాయం అవసరం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇయ్యమ్మా, నాకు దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పేసినాడు. ఆయన బుర్రని వెళ్ళిపోతే ఇక ఏమేం చేసిందంటే, ఆకలి అవుతా ఉంది, ఉదయకాలం నుండి ఉన్నది కాబట్టి ఆకలి అవుతా ఉంది. సరే ఏదైనా ఇంకా 15 కిలోమీటర్లు ఉంది కదా దగ్గర, ఏదైనా తినేసి ఇంటికి పోదాంలే అనుకొని ఒక హోటల్ దగ్గరికి పోయింది. హోటల్ దగ్గరికి పోతే ఒక నిండు చూరాలు ఆమె ఆ హోటల్లో సర్వింగ్ చేస్తూ ఉంది. హోటల్లో సర్వింగ్ చేస్తూ ఉంది. ఈమె నేరుగా వెళ్ళి ఆర్డర్ ఇచ్చింది. ఆమె ఏదో తెచ్చి ఇచ్చింది. తింటూ ఆమెను అడిగింది, ఏమమ్మా ఇంత నిండు చూలాలివి, గర్భవతివి, డ్యూటీకి రావాలన్నా నువ్వు, పనికి రావాలన్నా నువ్వు అంటే, అమ్మ ఈరోజు పనికి వస్తేనే నాకు గడిచేది, నేను హాస్పిటల్కి రేపు డ్యూటీకి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, నా డెలివరీ టైం రేపని చెప్పినారు కాబట్టి ఏదైనా కొంత కూలి వస్తే అది తీసుకుని వెళ్ళాలా అనుకున్నానమ్మా, అందుకే వచ్చినాను అని చెప్పింది. అవునా సరే. తిన్న తర్వాత ఈమె జ్ఞాపకం వచ్చింది. స్కూటర్ మ్యాన్ ఏమని చెప్పినాడు? అవసరం కలిగిన వారికి ఇవ్వమని చెప్పినాడు. సరే, మొత్తం మీద ఆమె అమ్మ ఇది వెళ్తూ ఇది నీ దగ్గర ఉంచుకొని రేపటి నీ హాస్పిటల్ కొరకు ఖర్చు పెట్టుకోమ్మా అని చెప్పి నిండు చాలా నెమ్మదిగా వచ్చేసింది. ఇంటికి వచ్చేసింది, సంతోషంతో వచ్చేసింది. తన చేతులు బరువుగా ఉన్నాయి, చేతులు బరువుతో వచ్చేసింది, కన్నీళ్ళు కార్చుకుంటూ వచ్చింది. భర్త ఉదయకాలం డ్యూటీ చేసి అలిసిపోయి పడుకోన్నాడు, చేతులు ఇట్లు పెట్టుకొని పడిపోయినాడు. నేరుగా ఆమె కన్నీళ్ళు కారుస్తూ ఆమె చేతిలో ఉన్న, అంటే అతనికి ఎంత ఇవ్వాలనుకునేది ఆమె, ఎంతమ్మా? 500. కానీ హాస్పిటల్కి వెళ్తే నార్మల్ డెలివరీ అయినా 5,000 అవుతుంది కదా. అంత మంచి మనసు ఆమెకు వచ్చింది. ఆమె ఇది పెట్టుకోమా, రేపటి నీ అవసరత తీర్చుకొని 500కు బదులుగా 5,000 చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. తట్టుకోలేకపోయింది ఆ సోదరి, ఏడుస్తూ ఉంది. నా అవసరత దేవుడు ఎంతగా తీరుస్తున్నాడు, నా కష్టానికి తగిన ఫలితం దేవుడు ఇస్తున్నాడే అనే కన్నీళ్లు గారుస్తా తీసుకుపోయి తన భర్త నిద్రపోతూ ఉన్నాడు మంచంలో పడుకొని, అయ్యా దేవుడు మనకు కష్టానికి తగిన ఫలితం ఇచ్చినాడయ్యా, రెట్టింపుగా ఇచ్చినాడని తన చేతిలో పెడతా ఉంది. నిద్రపోతున్నాడు భర్త. ఆ నిద్రపోతున్న చేతులే ఆ టైర్ మార్చిన చేతులు. టైర్ మార్చి వచ్చినవాడు ఆమె భర్త. ఏ కష్టం చేసిన లాభమే ఏం తీసుకోలేదు. అతను నెమ్మదిగా వచ్చినాడు, సహాయం చేసి వచ్చినాడు, పడుకొని నిద్రపోతా ఉన్నాడు, చేతులతో, ఒట్టి చేతులతో నిద్రపోతా ఉన్నాడు, అలసిపోయిన దేహంతో. దేవుడు ఈ రూపంలో తీసుకొని పోయినాడు. ఏ రూపంలో? తన భార్య రూపంలో సహాయమును తీసుకొని వెళ్ళాడు. దేవుడు నీకేం తక్కువ చేయడు. ఏ కష్టము చేసినను లాభమే. నువ్వు నీకున్న స్థితిలో, నీకున్న పనిలో, నీకున్న బాధ్యతల్లో ఏ కష్టము చేసినా నీకు లాభమే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఏ రూపములోనైనా దేవుడు నీకు సహాయం చేయగలడు. నేను గ్రహించింది అదే. అందుకే నేను కష్టపడటకు చాలా ఇష్టపడతాను. నేను ప్రాణాత్మ దేహములు యాక్టివ్గా ఉన్నంత వరకు, అవి కదిలినంత వరకు నేనైతే దేవుని సేవ కొరకై సంపూర్ణంగా కష్టపడాలా అనుకున్నాను. నాకేమి తక్కువ చేయలేదు దేవుడు.
తక్కువ చేయడు కూడా. నువ్వున్న స్థితిలో నువ్వు దేవుని కొరకై ఏ కష్టమైనా చెయ్యి, నీ కుటుంబం కొరకై ఏ కష్టమైనా చెయ్యి, లాభమే ఉంటుంది అంతే. మొదట నువ్వు కష్టపడినప్పుడు ఏమీ దొరకదు. ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రం అత్యధికంగా నువ్వు పొందగలుగుతావు. నీ భర్త చేతిలో అనుకో, నీ పిల్లల చేతిలో అనుకో, నీకున్న వారి నీ అవసరతలకు నీ చేతిలోనికి దేవుడు తప్పకుండా రెట్టింపుగా ఇస్తాడు. అయితే ఏం చేయాలా? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నీ సమస్యల గురించి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి కదా. తన తల జలమయముగాను తన కన్నులు ఊటగాను, కన్నీటి ఊటగాను చేసుకొని సంఘము కొరకై చేసిన ప్రార్థన మనం చేయాలి. కాబట్టి అటువంటి ప్రార్థన ప్రభు కోరుతూ ఉన్నాడు. అటువంటి ప్రార్థన ద్వారా మనం అర్పించుకుందాం, అప్పగించుకుందాం, ప్రభువుకు అప్పగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. గమనించండి, సమయం కొంచెం